దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా వెలుగొందుతున్న నయనతార ఒక మెగా ప్రాజెక్ట్ను తిరస్కరించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న నయన్ ఒక్కో సినిమాకు 20 కోట్లు పారితోషికంగా తీసుకుంటూ దక్షిణాదిలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న నటిగా కొనసాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్ ఇటీవలే బాలీవుడ్లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ సరసన నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా డిమాండ్ పెరిగింది. అయితే గతంలో బాలీవుడ్లోని మరో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ను నయనతార వదులుకున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది మరెవరో కాదు, 2013లో విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాయికా పాత్రకు మొదట నయనతారనే ఆఫర్ చేసినట్లు సమాచారం. తమిళ్ యువతిగా కనిపించే పాత్రకు నయన్ ఫిట్ అవుతుందనే అభిప్రాయంతో దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీపై చురుకుగా ఆలోచించకపోవడం, అలాగే వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఆమె ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ ఛాన్స్ దీపికా పదుకునేను వరించింది. ఆమె ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. అయినా కెరియర్లోనే ఒక అతిపెద్ద హిట్గా నిలిచింది. దీపికా పదుకునేకు కూడా ఈ సినిమా కీలక మైలురాయిగా మారింది. అదే సమయంలో నయన్ కెరియర్లో మిస్ అయిన ఓ గొప్ప అవకాశంగానే ఇది నిలిచిపోయింది.